ఈయనేది అంటున్నాడు ఎమ్మెల్యేలు కూడా తిన్నవి ఉన్నాను. ఈయన మీద ఇసుక ఆరోపణలు ఉన్నాయి, రకరకాల ఆరోపణలు. ఎవడి హయాంలో ఏం కేసీనే నాని ఏం ఆపలేదుగా, పొందుతాను ఏమైనా ఆపగలిగాడా? తన హయాంలో తన పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో తిరువూరులో ఇసుక దవ్వుకోలేదా, లేకపోతే విజయవాడ వెస్ట్ లో ఇసుక దవ్వుకోలేదా? ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అందులో నాని వాటాలు అడగలేదు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు తిన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ల బదులు ఈయన తింటున్నాడో లేకపోతే ఇద్దరు షేర్ చేసుకున్నాను మనకు తెలియదు. ఎందుకంటే చార్లెస్ శోభరాజు, విజయ మాల్యాలు గొడవ పడితే కోర్టుల్లో తేలాల్సింది తప్పించి బయట తేలదు అది. ఒక రకంగా వైసీపీలో చేరిన, ఇప్పుడు ఆయన రాజకీయాల్లో లేకపోయినా అప్పుడు చేరిన సమయంలో కూడా నాని ఆత్మ ఇంకా టీడీపీలోనే ఉంది, ఏదో తమ్ముడి మీద కోపంతోనో ఏదైనా గెలవాలని వచ్చారు అనేది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన రాజకీయాల్లో దూరంగా ఉంటానంటూ ఈ వివాదాలు పెట్టుకోవడం ఎలా చూడాలి? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడు అని అతని పేరేంటి, కొడాలి నాని తప్ప మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళిన తర్వాత కూడా తెలుగుదేశాన్ని ప్రేమిస్తారు. పైగా ఈయనకి బాబు గారితో బాగా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఒకప్పుడు పార్టీలో ఈయన మాట ఎక్కువ వినేవారు. వ్యక్తిగా ఇతను ఏంటంటే సామాజిక వర్గ ఫీలింగ్ ఉంది, ప్లస్ పార్టీ మాది అనేటటువంటి ఓనర్షిప్ సిండ్రోమ్ ఉంది. ఈ ఓనర్షిప్ సిండ్రోమే సమస్య. అంటే అదొకటి. లోకేష్ కొంచెం లీడ్ తీసుకున్న తర్వాత ఈయన ప్రాధాన్యం కొంచెం తగ్గింది, అది కూడా ఈయన కొంచెం ఆగ్రహం తెప్పింది. చెప్పాను కదా రీజన్ అది. తను లోకేష్ టేకప్ చేసిన తర్వాత ఇతను వ్యవహారం. అవును, ఈయన చెప్పినట్టు వినకపోవడం, బాబు గారు అయితే వినేవారు దాని వల్ల అనేది. వినడం కాదు, బాబు గారు ఏంటంటే యాక్షన్ తీసుకోరు. కానీ చూద్దాం అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గం పలానా వ్యక్తికి ఇవ్వండి సీట్ అంటే ఆయన రికమెండ్ చేసి ఆయన